సో మీరు ఈ 15 yearsలో మీకు your best moment and your worst moment, like two different things. What were they? వర్స్ట్ మూమెంట్ ఏంటంటే 2007లో నా సినిమా అయిపోతుంది. ఓకే, అంతా అనుకొని అంతా సెట్ అయిపోయి డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అంతా సెట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ షూటింగ్కి వెళ్తున్నాం అనుకున్న టైంలో అది అయిపోవటం అనేది వెరీ సాడ్ మూమెంట్. నేను అనుకున్నాను, అప్పుడే తెలుసు నాకు ఓకే ఇది కనుక ఇప్పుడు కనుక ఆగిపోతే మనకు 4-5 years కష్టపడాలి. ఒక సినిమా అయిపోతే ఇంకా 4-5 years అంటే 4-5 years అంటే మినిమం. అంటే మనం తీసుకున్న డిసిషన్స్ అలాంటి డిసిషన్ కాబట్టి ఇప్పుడు అంతా మనం బ్యాడ్ అంటారు, మన ఈ నిర్ణయం వల్ల టైం పడుతుంది అని చెప్పి మెంటల్ ఫిక్స్ అయినప్పుడే నేను అది వెరీ బ్యాడ్ సాడ్ మూమెంట్ అది. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ నైస్ ప్రొడ్యూసర్, చాలా మంచి వ్యక్తి. ఇవాటికి నా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకునే మొట్టమొదటి పర్సన్ ఆయన ఇండస్ట్రీలో. హిస్ నేమ్ ఇస్ అనిల్ శంకర్ గారు. ఆయన వచ్చి నాకు బ్లెస్ చేసి మన ఆడియో ఫంక్షన్ కూడా వచ్చి చెప్పారు, ఉదయం సినిమా నువ్వు డెఫినెట్గా కొడతాను. సో తర్వాత వెరీ హ్యాపీ మూమెంట్ శంకరాభరణం. మీరు ఇన్నేళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో, సో నేర్చుకుంది ఏంటండి? అంటే వాట్స్ యువర్ బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్? సహనం అండి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మనిషి పైకి రావడానికి కావాల్సిన మొదటి లక్షణం అది. వెరీ షార్ట్ టెంపర్ బేసిక్గా. సో టక్కుని కోపం వచ్చేస్తుంది. లొకేషన్లో కూడా వస్తున్నప్పుడు కూడా కంట్రోల్ చేస్తుంది. సో అది ఇండస్ట్రీలో ఫస్ట్ నేర్చుకోవాల్సిన వాటిది సహనం. అది ఉందంటే మనిషి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అలా వేర్ యు వర్ లూజింగ్ కంట్రోల్. మీకు అర్థం అవ్వాలి, ఎందుకంటే సహనం ఎందుకు చెప్పానంటే 7 ప్రాజెక్టులు అయిపోయినాయి అంటే కారణం ఎవరో కాదు, నేనే. సో అంటే పక్క వాళ్ళతో మిస్టేక్స్ ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరగలేదంటే కారణం ఏంటంటే అందులో మన లోపం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో నేను ఎప్పుడు రియలైజ్ అయినప్పుడు ప్రతిసారి మన గురించి మనం ఒకసారి అనుకుంటే ఎవరి మీద తప్పు చేయడమే తప్పు. సో మన కరెక్ట్ ఏంటంటే జరుగుంటాయి కదా, అంటే 7 సార్లు జరగలేదంటే మనదే మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. సో ఎందుకు పోతున్నాయంటే బికాస్ ఆఫ్ షార్ట్ టెంపర్, కోపం అనేది ఉండటం వల్ల. సో ఫస్ట్ సహనంగా ఉంటే బాగుంటుంది. అలా నేను ట్రై చేయడం మొదలుపెట్టాను. స్పాన్ ఆఫ్ 2-3 years నేను ఎప్పుడైతే ఇలా ఉండాలని ఫిక్స్ అయ్యాను, విత్ ఇన్ 2 yearsలోనే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. రైట్. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్. థ్యాంక్ యూ. రైట్. గీతాంజలి వాజ్ సచ్ అ బిగ్ హిట్ అట్ ద బాక్స్ ఆఫీస్ అండ్ అదొక ట్రెండ్ సెటర్ అని చెప్పాలి, ఎందుకంటే హారర్ కామెడీకి అలా సెట్ అయింది. సో ఆ సెట్ ఎక్స్పీరియన్సెస్ అయినా బాగా హెల్ప్ అయ్యాయి అంటారు. ఫస్ట్ కొనగా పిలిచి ఉదయం ఒకసారి కథ చదువు అంటే ఏంటి నాకు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి నేను చాలా ఎగేసుకుని పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళి చదివాను. చాలా బాగుంది సార్ కదా, 100% హిట్ అండి. అవునా, అయితే ఆల్రెడీ సినిమా స్టార్ట్ 10 days అయిపోయింది, నువ్వు ఈ సినిమా కోడేటర్గా పని చేయాలని. సార్ అదేంటి సార్? లేదు పని చేయలేదు సార్, నేను ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నాను. నీ ట్రయల్స్లో ఉన్నావు నాకు తెలుసు, 3 నెలలు ఉంటుంది ప్రాజెక్టు, వచ్చేయి నీకెందుకు ఎంత ఉన్నాను కదా. ఓకే డన్ సార్ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ కోడేటర్ చేశాను. వెరీ వండర్ఫుల్ ట్రెండ్. సేమ్ టీమ్తో మళ్ళీ మేము ట్రావెల్ చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, కెమెరామెన్ డిఓపి శివాశ్రీరావు, ఆ అంజలితో మళ్ళీ పనిచేసాం ఈ సినిమాలో, మంచి క్యారెక్టర్. సో అందరూ అక్కడి నుంచి ఆ సినిమా పనిచేయడం వల్ల నాకు ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే అదే టీంతో ఈ సినిమా పనిచేస్తున్నప్పుడు యాజ్ డైరెక్టర్గా చాలా ఈజీ అయిపోయింది. వెరీ కంఫర్టబుల్ లెవెల్స్ చాలా ఈజీ అయిపోయింది. డిఓపతి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అన్నీ కూడా అంజలి వస్తున్నప్పుడు అంజలి మీద షార్ట్ పెడదాం అనుకున్నప్పుడు అంజలితో ఆల్రెడీ ఉన్న రిలేషన్ ఉండటం వల్ల ఆ సినిమా పనిచేసాం కాబట్టి సో క్లోజ్నెస్ ఉండటం ఇంకా చాలా ఈజీ అయిపోయింది. కరెక్ట్ టాలెంట్ గుర్తించే మనుషులు కావాలి, అదే అందుకని సహనం గుర్తించేంత వరకు మనం సహనంగా ఉండగలిగితే డెఫినెట్గా ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం నల్లగా ఉన్నాము తెల్లగా ఉన్నామని చెప్పి మనకి సినిమా ఛాన్స్ మన కథ బాగుందా మన దగ్గర టాలెంట్ ఉందని చూసేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే అదే టాలెంట్ ఈజ్ ఆల్వేస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ ఎక్కడికైనా.